నమస్తే సార్. నమస్తే. సార్ మనం గతంలో అయితే కనుక మొబైల్ నెంబర్స్ గురించి చెప్తూ వస్తున్నాము. సో ఏ నెంబర్స్ ఎండింగ్లో ఉండకూడదు, ఏ నెంబర్స్ ఉండాలి దాకా వచ్చాం సార్. సో ఇప్పుడు అసలు 5-6 నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎండింగ్లో 5-6 నెంబర్ కనుక ఉంటే మన మొబైల్ నెంబర్కి ఏమవుతుందో ఒకసారి చెప్పండి సార్. చెప్తానమ్మా. ఫస్ట్ మనకు మొబైల్ నెంబర్ అంటే ఒకటి ప్రతి ఒక్క చోట మనం ఇస్తుంటాం. మొబైల్ నెంబర్తోనే ఇప్పుడు అన్నిటికీ కూడా అదే లింక్ అయింది. దాదాపు 20 years నుంచి ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. మొబైల్ నెంబర్ సిరీస్ చెప్పుకుంటే పోతూనే ఉన్నాం. కాకపోతే నంబర్ పరంగా మనల్ని హ్యాపీగా ఉంచేటివి ఈ 2 నెంబర్సే. ఎండింగ్ 5 అంటే 10th ప్లేస్లో లేదా 6. ఓకే. ఇప్పుడు నా నంబర్ చూసే ఉంటారు. ఎండింగ్ 46 ఉంటుంది. ఇది ఒక జోడి, అది పద్ధతి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. జోడీ పద్ధతులు ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది చెప్తాను. ఇక్కడ 6 గురించి మాట్లాడుకుంటే 10వ స్థానంలో, అంటే 10వ స్థానం అంటే ఇది రాజు స్థానము, ఒక ఇంజిన్ స్థానము. మనల్ని కరెక్ట్గా మన గమ్య స్థానానికి తీసుకుపోయేది ఈ 10వ స్థానమే. స్టార్టింగ్ నంబరు ఏమొస్తుందంటే మన ప్రొఫెషన్ చెప్తుంది. 6, 7, 8, 9. సరే, ఇంత విశ్లేషణ ఉంటుందా? ఇది వచ్చి 20 సంవత్సరాలు అయింది, ఎప్పటి నుంచో భూమి ఉంది, ఎప్పటి నుంచో ఇది ఉందంటే అది న్యూమరాలజీ పనిచేస్తూనే ఉంది. మరి కృష్ణుడే ఎందుకు ఆధిపత్యం వహించాడు? కే లెటర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఇంజన్ లెటర్. అట్లా కొన్ని తరాలకి రాముడే ఎందుకు అంటే ఆయన విష్ణు భగవానుడు కాబట్టి, ఆయన అవతార పురుషుడు కాబట్టి అట్లా అంటే ఆ పేర్లు ఆయనకి ఎందుకు వచ్చాయి? ఒక్కొక్క యుగంలో ఒకలాగా ఎందుకు వచ్చాయి అట్లా అది చూడండి. అందుకే కృష్ణుడికి కానీ ఒక లెవెల్లో ఉన్నాడు అంటే ఆయన యొక్క ఆ పవర్, ఆ కే లెటర్ అనేది అలా పనిచేస్తుంది, ఆర్ లెటర్ అనేది అలా పనిచేస్తుంది. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఆయన పేర్లు వచ్చాయి కాబట్టి ఆ పవర్ఫుల్గా అట్లా ఉన్నాడు. ఇప్పుడు మొబైల్ నంబర్ విషయానికి తీసుకుంటే 10వ స్థానం అనేది ఒక కింగ్ నంబర్, కింగ్ స్థానం. 1వ స్థానమైన 10వ స్థానమైన సేమ్. అంటే మనకు 10 స్థానాలు వచ్చాయి. సరే, మరి వేరే దేశాల్లో 6 స్థానాలు ఉంటాయి, 7 స్థానాలు ఉంటాయి కదా. అంటే దానికి తగ్గట్టు కూడా నంబర్లు ఇస్తూనే ఉన్నాను నేను. చాలామంది మనకు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడో ప్రపంచంలో మొత్తం ఉన్నారు. వాళ్ళ సిరీస్ దుబాయ్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే సిరీస్లు ఇస్తూనే ఉన్నాం, వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అది వేరు. ఇక్కడ మనకు 10 వచ్చాయి కాబట్టి 10 గురించి మాట్లాడుతున్నాను నేను. 10 స్థానాలు. ఇక్కడ ఇది ఇంజన్ ప్లేస్. లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఎట్లా వర్క్ అవుతుంది సార్ అంటే మన నోట్ అంటే మనమే చెప్తున్నాం కదా. ఇప్పుడు నా నంబర్ ఉంది 9948215346 అంట. 99 అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో 99 ఉంది. 48 అంటే థర్డ్ ప్లేస్లో, 4th ప్లేస్లో 8 ఉంది. అట్లా మన ఉచ్చారణలోనే అక్కడ ఆ నంబర్ని యాక్టివేట్ చేస్తుంది. నా నంబర్ అంటే మనకు బాడీలో ఆ నంబర్స్ తిరుగుతున్నప్పుడు, ఆ నంబర్స్ పవర్ వచ్చినప్పుడు అక్కడ యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఆ ప్లేస్ యాక్టివేట్ అవుతుంటుంది, ఆ నంబర్ యాక్టివేట్ అవుతుంటుంది. అందుకే ఏ నంబర్ అయితే ఎక్కువ ఉంటుందో, ఇప్పుడు 5 నంబర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, కమ్యూనికేషన్ ఎక్కువ అయిపోయి డబ్బు నష్టం అనేది జరుగుతుంది. మరి మీరు 555 ఇట్లా పెట్టుకోవద్దు. 5555 ఇలా అస్సలు పెట్టవద్దు. అంటే ఎండింగ్ లోనే కాదు, మధ్యలో కూడా, మధ్యలో ఎక్కువ రావద్దు. అసలు వస్తే 1, 2 లేదా 55 రావచ్చు, 66 అనేది రావచ్చు. ఒకవేళ వస్తే వీళ్ళు గురుతత్వంలో ఉండి టీచర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకు వచ్చినా బాగుంటుంది. ఇప్పుడు నా నంబర్ 166 ఉంటుంది ఎండింగ్. గురుతత్వంలో ఉన్న వాళ్ళకి వస్తే మంచిది. కాకపోతే ఏంటంటే లాస్ట్ 6 దాదాపు కంట్రోలింగ్ నిన్ను ఉంచడానికి ప్రయత్నిస్తుంది. మధ్యలో నంబర్లను ఉంచలేదు కదా. ఇప్పుడు 5, 6, 7 ప్లేసెస్లో 0లు ఉన్నాయనుకోండి, ఇది ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది? ఇక్కడ బిజినెస్ రాదు, మనీ రాదు, రిలేషన్షిప్ లేదు. 5, 6, 7లలో 0లు కానీ 8లు కానీ ఉంటాయి. ఇక్కడ ఇది కంట్రోల్ చేస్తుంది, ఇంజన్ స్థానం. మధ్యలో అంతా ఉంటే ఏం లాక్కొస్తుంది? లాక్కో రాలేదు. ఇది కూడా ఇట్లుంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం లాస్ట్ 10వ స్థానం ఏంటంటే కంట్రోలింగ్ చేసే పని. ఇక్కడ ఏ నంబర్ వస్తే మనకు అక్కడ కంట్రోలింగ్ ఇంజిన్. ఇక్కడ మధ్యలో ఆ 10 బాక్సుల్లో అంతా 0లు ఉంటే ఏమవుతుంది? ఏముండదు. లాస్ట్ నెంబర్ 6 ఉండడం అని. అట్లా 6666 ఇట్లా 6లు వచ్చినా కూడా అది ఎక్కువ రావద్దు. 6లు ఏవైనా సరే ఇట్లా కమ్యూనికేషన్ ఎక్కువ అవుతుంది.
ఇట్లా కంట్రోలింగ్ కాకుండా వ్యసనాలకు ఎక్కువ బానిసలు అయిపోతారు. 6లు ఎక్కువ వస్తాయి. ఎండింగ్ 1 లేదా 2 వస్తే ఇట్లా 4, 6 కానీ ఇట్లా 55 కానీ ఇట్లా ఈ ఉచ్చారణలో మనకు నంబర్ ఉంటుంది కాబట్టి చూసుకొని కరెక్ట్గా చేసుకోండి. ఇవి మంచి నంబర్లు కదా, నాకు మంచిదే వచ్చింది కదా, నాకు బాగానే ఉంది కదా అంటే చెప్పుకోదగ్గైతే ఉంటుంది, కానీ మరీ అంత హెవీగా అనేది ఏమి ఉండదు. అందుకనే చూసుకొని ఈ నంబర్స్తో కూడా అంటే 1 నుంచి 10 స్థానాలు ఎప్పుడైతే కరెక్ట్గా నంబర్ ఉంటుందో అప్పుడు మాత్రమే 50% లైఫ్ మన మొబైల్ నంబర్ మీదనే మన ఇప్పుడున్న దాంట్లో ఆధారం ఉంది. మీరు ఎట్లనైనా చేసుకోండి, మీరు ఏమైనా ఎలాగైనా చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి కావాలంటే మీ యొక్క లాస్ట్ది. నేను 5 years నుంచి చూస్తున్నాను నా నంబర్ ఇది తీసుకొని. అప్పుడు నేను ఆ 5 years వరకు అన్నీ ఆ పాత నంబర్లు ఉన్నప్పుడు అన్నీ కొద్దిగా లాస్ చేసుకుంటూ వచ్చేటోన్ని. ఈ నంబర్ వచ్చినప్పటి నుంచి అన్నీ కొంటూ వస్తున్నాను, బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాను, అన్నీ ఒక వేళ నడుస్తున్నాయి. అది నేను అనుభవిస్తున్నాను, నాకే తెలుసు. అప్పుడు నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ పన్నానో నాకే తెలుసు. అందుకనే ఇంత గన్ షాట్గా చెప్తున్నాను. 100% మొబైల్ నెంబర్ నమ్మాల్సిందే. 50% లైఫ్ మన మొబైల్ మీదనే ఉంది. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది వాస్తవం. నంబర్ ఖచ్చితంగా బాగాలేకపోతే మార్చుకోండి. ఇదే డెఫినెట్గా సార్. సో అంటే మొబైల్ నెంబర్స్ గురించి అయితే చాలా డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా లేకపోతే మీ మొబైల్ నెంబర్ ఎట్లా ఉంది సరి చేసుకోవాలి అనుకుంటుంటే కనుక కింద సార్ నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.